అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగీప్ శ్రీనివాస్. ఈరోజు మన ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి జయబాబు గారు జాతీయ కార్యదర్శి మనతో ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టీయూఎస్సీ రాష్ట్ర కార్యదర్శి మన జిలకర బాలస్వామి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం బాలస్వామి గారు. నమస్కారం జయబాబు గారు. సార్ చెప్పండి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నారు. అది ఎలా, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? 9 కలర్ స్టూడియో వారికి, పౌర సమాజానికి, ముఖ్యంగా మా సోషలిస్టు ట్రేడ్ యూనియన్ కోalition కూటమి తరపు నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు బిల్లు పెట్టాలని ఈనాటి మాట కాదు. రాజ్యాంగం ఏర్పడ్డ మొదటి దశలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని ఆయన చట్టసభల్లో మాట్లాడారు. అది మొదలు వివిధ పార్టీల ఎంపీలు, ప్రధానమంత్రులు, రాజ్యసభ సభ్యులు చాలామంది కూడా చట్టసభల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని పెద్ద ఎత్తున వాళ్ళు పార్లమెంట్ లోపల బయట కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా పౌర సమాజ పక్షంగా మాలాంటి దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈబీసీ, అగ్రవర్ణ పేదలు కూడా మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని పెద్ద ఎత్తున మాలాంటి సామాజిక ఉద్యమకారులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు రావటం వల్ల ఈ దేశంలో ఇళ్లలో పనిచేసే కూలి మనిషి దగ్గర నుంచి సంస్థల్లో, కర్మాగారాల్లో, వ్యవసాయ రంగాల్లో ఇట్లా పనిచేస్తున్నటువంటి సమాజం మొత్తం కూడా 94% అనార్గనైజ్డ్ సెక్టర్స్ ప్రజలు ఈ దేశంలో చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. దాదాపు ఈ చట్టం రావటం వల్ల 18 కోట్ల మంది యువతకి ఎక్కువగా అవకాశాలు, అంటే సమాన పనికి సమాన వేతనం, పిఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ విధానం వస్తుంది. కాబట్టి వాళ్ళకు తగ్గ శ్రమకు తగ్గ న్యాయం జరుగుతుంది అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పార్లమెంట్లో బిల్లు పెట్టండి, ఈ బిల్లు పార్లమెంటు ముందు నిలబడింది కాబట్టి పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టి చట్టం చేయాలని సోషలిస్టు కూటమి ప్రధాన డిమాండ్గా ముందుకు తీసుకొస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ మీ ప్రణాళిక? ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో మా ఉద్యమం మొదలైంది. ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలంతా కూడా తెలంగాణలో కార్యక్రమాలు జరిగిన తర్వాత కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మా ఉద్యమం అక్కడ కూడా ప్రారంభమవుతూ ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, దీన్ని పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ చట్టం తెచ్చుకునే దిశగా మా సోషలిస్టు కూటమి రాష్ట్ర కమిటీలు మొత్తం కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాలస్వామి గారు చెప్పండి, మన ఉద్యోగాల్లో సమాన అవకాశాల చట్టం అంటున్నారు, అది ఏంటి, దాని కార్యాచరణ, దాని ప్రణాళిక ఏ విధంగా ఉంది? సార్ గారికి ప్రత్యేకమైన 9 కలర్స్ టీవీ ఈ స్టూడియోకి వచ్చినందుకు స్టూడియో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అన్ని రాష్ట్రాలు కమిటీల నిర్మాణం చేస్తూ మన యొక్క 9 కలర్ టీవీ ఛానల్కు మా జాతీయ కార్యదర్శి ఎల్ జయబాబు సార్ గారు రావడం మాకు ప్రత్యేకమైన, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి ప్రైవేట్ రంగం అనేది ఈ దేశంలో ముమ్మరంగా విస్తరిస్తున్నది. అదేవిధంగా ప్రైవేట్ రంగం అనేది విస్తరించడం వల్ల ఎంతోమంది చదువుకున్న ఈ యువతీ యువకులు కానీ అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఆ యొక్క ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కానీ అదేవిధంగా అగ్రవర్ణాల్లోని పేదల కూడా ప్రైవేట్ రంగంలో
చట్టం అనేది చేసి పార్లమెంటులో బిల్లు పెడితే అందరికీ సమాన పనికి సమాన వేతనం ఉంటుందనేది మేము ఈ కార్యాచరణ తీసుకొని తెలంగాణ సోషలిస్ట్ కూటమి తరపున ప్రజలందరినీ కూడగట్టి అదేవిధంగా మేము పెద్ద మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి బడుగు బలైన వర్గాలు కానీ అగ్రవర్ణాలను పేదలకు కానీ ఎవరెంతో వారికంతా ఉద్యోగాల్లో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ జయబాబు గారు, ఆర్థిక మరియు చట్టబద్ధత ఉన్నాయని అన్ని రంగాలు అంటున్నారు. అది మీరు ఎలాంటి అంటే న్యాయం ఆశిస్తున్నారు సార్ దీంట్లో? సార్, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఉండటం మూలాన చదువుకోవటానికి మాకు విద్యా సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రభుత్వ సంస్థల్లో మాకు ఎక్కువగా అవకాశాలు వచ్చినాయి. అట్లనే రిజర్వేషన్ మూలంగా మట్టి చేతులు అక్షరాలను స్పృశించాయి, ఎట్టి బతుకులు చైతన్యాన్ని సంపాదించాయి, ప్రశ్నించే తత్వం వచ్చింది, ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏంటో తెలియజేయగలుగుతున్నారు. ఈ రిజర్వేషన్ల మూలంగా కొత్త గొప్ప అవకాశాలు మేము పొందగలిగాం. కుల దోపిడి నుండి కుల పీడన నుండి విముక్తి చెందకపోయినా ఈ రిజర్వేషన్ల మూలంగా కొంతవరకు ఆ ఫలితాలను మేము అనుభవించగలిగాం.